హలో గాయస్, ఈ రోజు గోల్కొండ కోటను చూడడానికి అయితే వచ్చేసానండి. వీళ్ళెవరో తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఈ గోల్కొండ ఫోర్ట్ ను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం గాయస్. లోనికి వెళ్ళడానికి అయితే ఫర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫారినర్స్ కి అయితే 300 అంట. అసలు ఈ గోల్కొండ కోట హిస్టరీ తెలుసుకుంటే 1143 సంవత్సరంలో ఒక గొర్రెల కాపరి కొండపైకి వెళ్ళినప్పుడు ఒక దేవత విగ్రహం కనిపించిందంట. ఆ విషయాన్ని అప్పుడు పరిపాలిస్తున్న కాకతీయ రాజులకు చెప్పగానే ఆ రాజు ఈ యొక్క దేవుడి విగ్రహాన్ని చూసి మట్టితో ఒక కోటను నిర్మించారట. తర్వాత ఈ మట్టి కోటను కొంతమంది రాజులు పరిపాలించిన తర్వాత ఈ కోట అనేది నవాబుల చేతికి వచ్చిందట. ఆ తర్వాత 1707 సంవత్సరం నుండి 60 సంవత్సరాల్లో కుతుబ్ షాహీ వంశస్థులు ఆ మట్టి కోటను కాస్త ఇలా నల్లరాతి కోటగా నిర్మించారట. సో ఆ కోటనే ఇప్పుడు మీరు చూస్తున్న గోల్కొండ కోటగా పిలువబడుతుంది. ఈ నిర్మాణం చూసుకుంటే సుమారుగా 7 కిలోమీటర్ విస్తరణలో ఉందండి. లోనైతే మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇంకా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. సుమారుగా 360 మెట్లు అయితే ఎక్కుకుని ఆ ఫైనల్ ప్లేస్ కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ నుండి వ్యూ అయితే అదిరిపోయింది, చూస్తున్నారు కదా. ఇంకా ఈ కోటలో ఎల్లమ్మ